మాధవకి విపరీతమైన డబ్బు పిచ్చి. అతని తల్లిదండ్రులు చిన్నప్పుడే అనారోగ్య సమస్యల కారణంగా సరైన వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక చనిపోయారు. దాంతో మాధవ మనసు రాటు తేలిపోయింది. అతని అమ్మమ్మ అతన్ని తీసుకెళ్లి పెంచుకుంది. చదివించడానికి బడికి పంపింది. కానీ చదువు కంటే డబ్బే ముఖ్యమని అతని చిన్న మనసులో నాటుకుపోయింది. మాస్టారు ఇచ్చిన పలకను విరగ్గొట్టి పొలంలో పెద్దవాళ్లతో కలిసి కూలి పనులకు వెళ్ళేవాడు. రూపాయి రూపాయి పోగేసుకునేవాడు. అలా పెరిగి పెద్దవాడవుతూ వచ్చాడు. వయసు మీద పడ్డంతో అతని అమ్మమ్మ కూడా చనిపోయింది. మాధవకి 25 వయసు వచ్చేసరికి అతను సంపాదించుకున్న డబ్బుతో మంచి ఇల్లు కట్టుకొని కొంత పొలం కొనుక్కొని స్థిరపడ్డాడు. కానీ అతని ప్రయాణం అయితే ఆపలేదు. ఓ రోజు, ఒరే మాధవ, ఉన్నావా ఇంట్లో అంటూ వచ్చాడు ఓ పెద్ద మనిషి. రండి బాబాయ్, కూర్చోండి. ఎండన పడొచ్చారు కదా, మంచినీళ్ళు తీసుకొస్తానుండండి. ఎండ విపరీతంగా ఉందిరా మాధవ, మంచినీళ్లతో దాహం తీరేట్టు లేదు. కాసిన్ని మజ్జిగ నీళ్ళు పట్టుకురారా. ఏంటి ముసలోడు నన్ను మజ్జిగ తెమ్మంటాడు? ఇప్పుడు వీడి కోసం 10 రూపాయలు వేస్ట్ చేసి పెరుగు తెచ్చి మజ్జిగ కలపాలా? ఏం అక్కర్లేదు అని మనసులో అనుకుని, మన సూరిగాడి షాప్కి ఇందాకే పెరుగు కోసం వెళ్ళొచ్చాను బాబాయ్, అయిపోయిందట. ఇక మజ్జిగేలా చేయను, చల్లటి కుండ నీళ్ళు తీసుకొస్తానుండు అని చెప్పి మంచినీళ్ళు తెచ్చిచ్చాడు. దొరికిందే మోక్షం అన్నట్టు రాఘవరావు ఆ నీళ్లు తాగి చల్లబడ్డాడు. ఏమిటి బాబాయ్, ఏదో ముఖ్యమైన విషయం అన్నావు? అదేరా, నీకు పెళ్లి సంబంధాలు చూడమని చెప్పావు కదా. అవును. పక్కూరి పరమానందయ్య తెలుసా నీకు? పనస పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. తెలుసు బాబాయ్, 2-3 సార్లు కలిశాను కూడా. ఏమైంది? అతనికి ఒక్కగానొక్క కూతురు. పెళ్లి చేయాలనుకుంటున్నారు. అమ్మాయి చక్కగా ఉంటుంది, బాగా చదువుకుంది, నీకు మంచి ఈడు జోడవుతుంది. ఏంటి, పనస పండ్ల వ్యాపారం చేసుకునేవాడు కూతుర్ని నేను పెళ్లి చేసుకోవాలా? గొప్ప సంబంధం తెచ్చావు. నీకిచ్చిన మంచినీళ్ళు కూడా వేస్టే. అదేమిట్రా, చిన్న పెద్ద లేకుండా అంత మాట అన్నావు? మరి నా లాంటి వాడి కోసం ఏ జమీందారుల సంబంధమో చూడాలి కానీ ఇలాంటి పనికి మాలిన సంబంధమా నువ్వు చూసేది? నీ దగ్గర అంతగా ఏం ఆస్తిపాస్తులున్నాయని జమీందారులు నీకు పిల్లనిస్తారా? వాళ్ళు పిల్లనిస్తేనే కదా ఆస్తులు పెరుగుతాయి. నా ఇంటికి వచ్చే అమ్మాయికి అత్త పోరుందా, మామ పోరుందా, ఆడపడుచు పోరుందా? మహారాణిలా దర్జాగా బతుకుతుంది. అలాంటప్పుడు గొప్పింటి బిడ్డనే కదా నేను చేసుకోవాలి. ఎంత మహారాణైనా ఇక్కడికి తీసుకొచ్చి నువ్వు తన చేత కూడా కూలి పని చేయించగలవు. అవన్నీ తర్వాత విషయాలు బాబాయ్. నా గురించి ఓ 4 మాటలు ఎక్కువగా చెప్పి ఓ గొప్ప సంబంధం చూడలేవు నువ్వు? చూడన్రా, నీలాంటవుడికి అసలు నేను పిల్లనే చూడను. చాతనైతే నువ్వే చూసుకో అంటూ కోపంగా వెళ్ళిపోయాడు రాఘవరావు. ఈ ముసలుడితో అనవసరంగా గొడవ పెట్టుకున్నానా? ఇప్పుడు సంబంధాలు ఎవరు చూస్తారు అనుకున్నాడు మాధవ. ఓసారి ఓ పెళ్లికి ఆహ్వానం వచ్చింది అతనికి. ఇప్పుడు ఈ పెళ్లికి వెళ్ళాలా? భోజనం ఖర్చు మాత్రమే తప్పుతుంది. అక్కడికి వెళ్ళడానికి రవాణా ఖర్చులైతే అవుతాయి కదా. పోనీలే, పెళ్లిలో చాలా మంది అమ్మాయిలు వస్తారు, చాలా మంది పెద్దవాళ్ళు కూడా కలుస్తారు. ఎవరో ఒకరి దృష్టి నా మీద పడితే నాకు పెళ్ళవుతుందిగా అనుకున్నాడతను. ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడంతా హడావిడిగా కోలాహలంగా ఉంది. వాళ్ళు అంత ఘనంగా ఏర్పాట్లు చేయడం చూసి మాధవ తిట్టుకున్నాడు. డబ్బులు ఎక్కువైపోయి కొట్టుకుంటున్నారు వెధవలు. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి అబ్బాయి ఉంటే చాలదా? ఈ డెకరేషన్లు, కుర్చీలు, ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు, మేకప్లు, అబ్బే అనవసరమైన ఖర్చు. అదేదో అబ్బాయికి ఇచ్చేసినా కాస్తైనా బాగుపడతాడు అనుకున్నాడు. అప్పుడే ఓ అందమైన అమ్మాయి వచ్చి అతని పక్కన కూర్చుంది. అప్పటి వరకు అందరికీ కూల్ డ్రింక్స్ సర్వ్ చేసి ఎండలో అటు ఇటు పరుగులు తీయడంతో చెమటలు పట్టి అలసిపోయి వచ్చి కూర్చుంది. మాధవ ఆమెకు ఖాళీగా కనిపించాడు. అయ్యో, నీకు నేను కూల్ డ్రింక్ ఇవ్వడం మర్చిపోయానా అంది. వెళ్ళి తీసుకొస్తాను. అయ్యో వద్దండి, చాలా అలసిపోయినట్టున్నారు, కాస్త విశ్రాంతి తీసుకోండి. థ్యాంక్స్ అండి, పెళ్లికి వచ్చిన వాళ్ళలో ఎవ్వరూ కూల్ డ్రింక్స్ వద్దనే అనలేదు. ఎండ కూడా అలాగే ఉంది. మీరొక్కరే నాకు పని తప్పించారు. ఇప్పుడు ఆ కూల్ డ్రింక్ తాగితే భోజనం సరిగా చేయలేను, మళ్ళీ రాత్రికి వండుకోవాల్సి వస్తుంది అని లోపల గొనిగాడతను. కాసేపటికి ఆమె అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ఓ పెద్దాయన వచ్చి కూర్చున్నాడు. అతను చాలా నీరసంగా ఉన్నాడు. ఏమైంది పెద్దాయనా, ఇంత నీరసంగా ఉన్నావు? తాగడానికి ఏదైనా తెప్పించమంటావా?
ఇంతెండలో మందు తాగితే కడుపులో మండుతుంది బాబు. అయ్యో! నేనన్నది అది కాదు. జ్యూస్ లాంటిదేదైనా తాగుతావా అంటున్నాను. ఈ అమ్మాయి ఎక్కడుంది? అంటూ చుట్టూ చూశాడతను. నేను ఆ అమ్మాయిని పిలుస్తాను. తను అందరికీ కూల్ డ్రింక్స్ ఇస్తోంది. ఎవరు? ఆ అమ్మాయా? ఇంకాసేపట్లో వాళ్ళ నాన్నగారొస్తారు. ఆ పిల్లతో పని చేయించడం చూశాడంటే ఒంటి కాలు మీద లేస్తాడు. ఎందుకు? ఆ పిల్ల కోట్ల ఆస్తికి ఒక్కతే వారసురాలు. స్నేహితురాలి పెళ్లి కదా అని కాస్త అటు ఇటు తిరుగుతున్నట్టుంది. కానీ వాళ్ళ నాన్న చూస్తే అంతే కదా. అవునా? ఛ! అంత డబ్బున్న అమ్మాయి పక్కనొచ్చి కూర్చుంటే నేను మొహం తిప్పి కూడా చూడలేదు. మళ్ళీ మాట్లాడడానికి అవకాశం ఎలా వస్తుందో అనుకున్నాడు మాధవ. కానీ మరో అవకాశం వచ్చింది. మాటలు కలిశాయి. మీ పేరేమిటి? సుకన్య. బావుంది. నా పేరు మాధవ. నాకు తెలుసు. ఎలా? ఓసారి పెళ్లిళ్ళ బ్రోకర్ మీ ఫోటో తీసుకొచ్చాడు మా ఇంటికి. అత్తగారు ఆడపడుచులు పోరు లేని సంబంధం కావాలని మా నాన్నగారు అడిగితే. అవునా? మరి నాకు ఫోన్ చేయలేదు. మా నాన్నకి నచ్చలేదు. ఎందుకు? మీరు పల్లెటూరులో ఉంటారు కదా, అది మా నాన్నకు నచ్చలేదు. పైగా ఆస్తిపాస్తులు కూడా చాలా తక్కువ కదా. మీకున్నాయి కదా బోలెడన్ని, ఏం చేసుకుంటారు? అదే మాట నేను అన్నాను మా నాన్నతో. నిజానికి మీ ఫోటో చూడగానే నాకు నచ్చారు. ఓకే చెప్పేశాను. కానీ మా నాన్నగారు అడ్డం పడిపోయారు. మీ బ్యాడ్ లక్. ఆ బ్యాడ్ లక్ని గుడ్ లక్గా మార్చే అవకాశం ఏం లేదా? అప్పుడు మనం లేచిపోవాల్సి వస్తుంది. ఆ? అవును మరి. ఆయన ఒక విషయం గురించి రెండోసారి ఆలోచించరు. మీరన్నట్టుగా మనం పెళ్లి చేసుకుంటే అప్పుడు కూడా ఆలోచించరా? ఆలోచిస్తున్నారేమో, కానీ టైం పడుతుంది. పడితే పట్టింది. మీకు ఓకే అయితే చెప్పండి. చాలా పెద్ద విషయం అండి ఇది. మా నాన్నని దాటి రావడమా? అమ్మో! అదిగో మా నాన్నగారు వచ్చేస్తున్నారు. మీరు దయచేసి ఆయన కంటపడకండి అంటూ పారిపోయిందామె. అప్పుడే అక్కడికి తెలుపు రంగు దుస్తుల్లో దర్జాగా నడుస్తూ ఓ పెద్ద మనిషి వచ్చాడు. పేరు ప్రతాపవర్మ. అతని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు ఆ పెళ్లిలో. మాధవ కాస్త కుతూహలంతో అతను రాగానే ఇంత హడావిడేంటి? అన్ని ఆస్తులుంటాయా వాళ్ళకి? బాగానే ఉన్నాయి. ఈ మధ్య రాజకీయాల్లో ప్రవేశం తీసుకున్నాడులే, అందుకే ఈ హడావిడి. ఓహో! అతనికి ఒక కూతురుందట కదా. అవును. ఆమె పేరు తెలుసా మీకు? సుకన్య. చాలా అందంగా ఉంటుంది. ఫారెన్లో చదువుకుంది. హమ్మయ్య! మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసింది అనుకున్న మాధవ మరుసటి రోజు నుండి ఆమెకు ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. నెమ్మదిగా సుకన్య మనసు మార్చి తన వైపు తిప్పుకున్నాడు. ఆమె కన్నవాళ్లని కాదని అతనితో పారిపోయి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఏం చేద్దాం సుకన్య? మీ ఇంటికి వెళ్దామా? మా నాన్న నా గొంతు పిసికేస్తాడు. అంత కోపంలో ఉంటాడిప్పుడు. మరి? ఒక ఫోటో పంపిస్తానులే. ఆయనకి మనకి పెళ్ళయిందని తెలియాలిగా. అలా ఆమె తండ్రికి తమ పెళ్లి ఫోటో పంపగానే అటువైపు నుండి ఫోన్ వచ్చింది. ఆమె తండ్రి నోటికొచ్చినట్లు తిట్టి మళ్ళీ నాకు మొహం చూపించొద్దంటూ ఫోన్ పెట్టేశాడు. సుకన్య ఏడవడం మొదలుపెట్టింది. మాధవ తనకి ధైర్యం చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. కొంతకాలం బాగానే ఉన్నారు. ఇంట్లో దీపం వెలిగించే భార్య రావడం అతనికి ఎంతో ఆనందం కలిగించింది. ఆమెకు పెద్దగా శ్రమ ఇవ్వకుండా రాణిలా చూసుకునేవాడు. ఒక 3 నెలలు గడిచాయి. ఓ రోజు ఒక పెద్ద మనిషి మాధవ ఇంటికి వచ్చాడు. మీరు ఆ రోజు పెళ్లిలో కలిశారు కదా నాకు అన్నాడు మాధవ. అవును బాబు, నేను ప్రతాపవర్మ గారి దగ్గరే పనిచేస్తాను. అందుకే నాకు ఆయనంటే అంత భయం. అవునా, రండి లోపలికి రండి అంటూ మాధవ మర్యాదలు చేశాడు. మా మావయ్యకి మా మీద కాస్తైనా కోపం తగ్గిందా? ఇంకా నయం, ఆయన ఎదురుగా మావయ్య అని పిలిచారు కాదు. రాజులాంటి మనిషి ఆయన. ఇంత పెద్ద విషయానికి అప్పుడే కోపం తగ్గిపోతుందా? కాకపోతే ఇలాంటి పేద ఇంట్లో కూతురు కష్టపడుతుందని కాస్త మనసైతే కరిగింది. పేద ఇల్లా? నాదా? అమ్మాయి కోటలో పెరిగిన యువరాంటి లాంటిది. పాపం నీకింకా తన విలువ తెలియట్లేదు. తెలుసు కాబట్టే పెళ్లి చేసుకున్నాను. ఆ కోటకి రాజుని ఎప్పుడవుతానో అనుకున్నాడు మాధవ్. ఇంతకీ వచ్చిన విషయం ఏంటంటే, ఆయనకొక్కగానొక్క కూతురు. ఆస్తి మొత్తం తనదే. కాబట్టి ఆయన తదనంతరం ఆస్తి మీకే వచ్చేట్టుగా వీలునామా రాశారు. నాకా? నీకు కాదు బాబు, అమ్మాయి గారికి, తన సంతానానికి. ఓహో! దాంతోపాటు ప్రస్తుతానికి అనుభవించడానికి కొన్ని ఆస్తులుండాలని ఇదిగో ఈ ఆస్తి పత్రాలు పంపించారు. వీటి మీద మీరు అమ్మాయి గారు సంతకాలు పెడితే నేను రిజిస్టర్ ఆఫీస్లో పని పూర్తి చేయిస్తాను.
ఆ తర్వాత 100 ఎకరాల మామిడి తోట మీ సొంతమవుతుంది. 100 ఎకరాలనగానే మాధవ గుండె పట్టుకున్నాడు. మళ్ళీ కాస్త తేరుకొని నిబ్బరంగా, ఆయన తన కూతురికిచ్చుకుంటున్నాడు. మధ్యలో నా సంతకం ఎందుకులేండి. ఇద్దరి పేరు మీద జాయింట్ పట్టా చేయించమన్నారు బాబు. మీకిష్టం లేకపోతే అమ్మాయి గారి సంతకాలు తీసుకెళ్తాను. ఏంటండి మీరు? అంత ఆస్తి నా ఒక్కదాని పేరు మీద ఉంటే మీకేం విలువుంటుంది? నా అన్న ప్రతీదీ మీకే కదా! ఇంకా చెప్పాలంటే పూర్తిగా మీ పేరు మీదే రాస్తే నేను చాలా సంతోషిస్తాను. భార్య మాటలకి మాధవ మనసు ఉప్పొంగిపోయింది. పర్వాలేదులే, మనం జంటగానే బతుకుతాం కదా, పట్టా కూడా జంటగానే ఉంటుంది అని కాగితాలు తీసుకున్నాడతను. పూర్తిగా చదివి, మీకు సమ్మతమైతేనే సంతకాలు పెట్టండి బాబు అన్నాడు వచ్చిన అతను. మాధవ తన భార్య వైపు చూశాడు. ఆయనకి చదువు రాదు బాబాయ్. ఏంటి, బొత్తిగా అక్షరం ముక్కలు కూడా రానివాణ్ణి చేసుకున్నావా? భలే దానివి తల్లి. బాబాయ్, నా ముందు నా భర్తని అవమానించేలా మాట్లాడితే నేను ఊరుకొని చెప్తున్నా. సరేలేమ్మా, ముందు పని కానివ్వండి, నేను వెళ్తాను. సుకన్య, నువ్వు చదువు. అలాగేనండి అంటూ సుకన్య కాగితాల్లో ఉన్న విషయమంతా చదువుతుంది. బాబాయ్ ఏం చెప్పారో అదే ఉందండి కాగితాల్లో. పైగా నాన్న తదనంతరం ఆస్తి మొత్తం నా పేరు మీదకి వస్తుందని కూడా ఉంది. ఈ కాగితాలన్నింటి మీద మనం సంతకం చేస్తే ఇప్పటికీ ఆ 100 ఎకరాలు మన సొంతమవుతుంది. భార్య మాటలు విన్నాక మాధవ్ మొహం మరింత వెలిగిపోయింది. ఇద్దరూ సంతకాలు పెట్టి వేలిముద్రలేశారు. ఆ తర్వాత అతను వెళ్ళిపోయాడు. ఆ రోజు మాధవ కాళ్ళకి పట్టపగ్గాలు లేవు. ఊరంతా చాటింపు వేస్తూ తిరిగాడు. 100 ఎకరాల తోటకి యజమాని కాబోతున్నానని. పెళ్ళాం రాకతో అదృష్టం వరించిందిరా నిన్ను అంటూ ఊర్లో వాళ్ళు అంటున్న మాటలు అతని చెవుల్లో తేనె పూసినట్లు వినిపించాయి. కొద్ది రోజుల తర్వాత ఓ సాయంత్రం భార్యతో కలిసి సినిమాకెళ్ళి పెద్ద హోటల్లో భోజనం చేసి ఆమెను సంతోషపెట్టి ఇంటికి తీసుకొచ్చాడు. పట్టా కాగితాలు తొందరలో తన చేతికి రాబోతున్నాయనే ఆనందంలో చాలాసేపు నిద్ర రాలేదు అతనికి. ఎప్పుడో తెల్లవారుజామున గాఢంగా నిద్రపట్టింది. మెలకు వచ్చేసరికి ఉదయం 8 గంటలైంది. అతను లేచేసరికి ఇంట్లో పోలీసులున్నారు. ఒక లాయర్ కూడా ఉన్నాడు. ఎవరు మీరంతా? సరాసరి ఇంట్లోకెందుకొచ్చారు? మీరు మీ భార్యని చిత్రహింసలు పెడుతున్నారని మాకు కంప్లైంట్ వచ్చింది. ఎవరా తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వెధవా? మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఆ మాట మీ భార్యని చెప్పమనండి. లేదండి, మా ఇద్దరికి చాలా రోజులుగా గొడవలవుతున్నాయి. ఇద్దరం ఒక మాట మీదకి వచ్చి విడిపోదామని అనుకున్నాం. భరణం కింద ఆయన తన ఆస్తి మొత్తం రాసిచ్చారు కూడా. మళ్ళీ మనసు మార్చుకొని కలిసుందామన్నారు. సరే అని ఒప్పుకున్నాను. కానీ ప్రతిరోజు మానసికంగా చిత్రవద చేస్తున్నారు. సుకన్య, పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడేది అబద్ధమైతే ఈ కాగితాలు చూడండి. ఈ అగ్రిమెంట్ పేపర్ల మీద ఆయన పెట్టిన సంతకాలు, వేలిముద్రలు చూడండి. అవన్నీ పరిశీలించిన పోలీసులు, లాయరు ఆస్తి మొత్తం సుకన్యకే చెందుతుందని, అతనికి అన్ని హక్కులు పోయాయని నిర్ధారించారు. మాధవ ఎంతో వారించాడు. ఉపయోగం లేకపోయింది. సుకన్య నిర్దాక్షిణ్యంగా భర్తని బయటికి గంటేసింది. అతను షాక్లో ఉండిపోయాడు. అప్పటికే సుకన్య ఆస్తి మొత్తం మరొకరికి అమ్మకానికి పెట్టింది. దాంతో మరుసటి రోజే అక్కడి నుంచి మాకు మార్చేసింది. తర్వాత రోజుల్లో ఇతనికి తెలిసింది ఆమె పేరు సుకన్య కాదని, ఆమె ప్రతాపవర్మ కూతురు కాదని. పెళ్లిలో కలిసిన ఆ పెద్దాయన, ఈ అమ్మాయి కలిసి నాటకమాడి ఆస్తి కాజేశారని. అన్నీ తెలుసుకొని కేసు వేసేలోపు వాళ్ళు పరారయ్యారు. చిన్నప్పటి నుండి తిన్నా తినకపోయినా రూపాయి కూడబెట్టి కష్టపడి సంపాదించిన ఆస్తి మొత్తం పోయేసరికి అతను చాలా కుంగిపోయాడు. మళ్ళీ ఒక మామూలు కూలీలాగా పనికి వెళ్ళడం మొదలుపెట్టాడు. అప్పుడే అతనికి అర్థమైంది సిరి సంపదల కన్నా జ్ఞానం చాలా ముఖ్యమైనదని. కొంతకాలం గడిచింది. ఆ బాధ నుండి బయటపడే ప్రయత్నం చేస్తున్నాడు. 4 అక్షరాలు నేర్చుకోవాలని ఆ ఊర్లో ఉన్న స్కూలు టీచర్ మేఘమాల దగ్గరికి వెళ్ళి తన బాధ చెప్పుకున్నాడు. మొదట ఆమె ఫక్కున నవ్వింది. మీ మగాళ్ళు ఆడవాళ్లకేం తెలుసు అనుకుంటారు, కానీ చివరికి వాళ్ల చేతుల్లోనే మోసపోతారు. అందుకే మగాడిననే అతి గర్వం ఉండకూడదు. టీచర్, ఇప్పుడు మీరు నాకు నీతులు చెప్పే కంటే 4 అక్షరాలు నేర్పిస్తే బాగుంటుంది. సరే, స్కూల్లో పిల్లలతో పాటు నిన్ను కూడా కూర్చోబెడితే నాకే సిగ్గుగా అనిపిస్తుంది. సాయంత్రం పూట 1 గంట సేపు ట్యూషన్కి రా. అలాగే, కానీ మీ ఇల్లు నాకు తెలియదే.
పక్కూర్లోకి వచ్చి రవీంద్రనారాయణ గారి ఇల్లెక్కడా అని అడిగితే ఎవరైనా చెప్తారు. అలాగే అన్నాడతను. మాధవ తన సైకిల్ తీసుకుని పక్కూరికి బయలుదేరాడు. సాయంత్రం పూట ఆ ఊర్లో వాళ్ళని అడిగితే ఒక పెద్ద ఇల్లు చూపించారు. అతను భయంగానే లోపలికి వెళ్ళాడు. అక్కడ అతనికి ఆ టీచర్ కనిపించింది. ఆమె అతన్ని ఇంట్లోకి రమ్మని ఆహ్వానించింది. ఇల్లు మీదా? కాదు, నేనిక్కడ అద్దెకుంటాను. అలాగా, నేను కూడా అనుకున్నాను. అంత చిన్న బడిలో టీచర్గా పనిచేసే మీకు ఇంత పెద్ద ఇల్లు ఎలా ఉంటుందని. సరే, మొదలు పెడదామా? అలా మేఘమాల అతనికి చదువు నేర్పించడం మొదలెట్టింది ఆ రోజు. మాధవ్ గారు, రేపటి నుంచి మా ఊరి దాకా రానక్కర్లేదు. స్కూల్లో నాకు ఒక లీజర్ పీరియడ్ ఉంటుంది. ఆ సమయంలో మీరు వస్తే మీకు నేను అక్షరాలు నేర్పిస్తాను. మరి ఇవాళ ఎందుకు రమ్మన్నారు? నిజంగా మీకు చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలుసుకుందామని. చదువుకి వయసుతో పని లేదు. జ్ఞానం సంపాదించడానికి ఏ వయసైనా పర్వాలేదు. రేపు స్కూల్లో కలుద్దాం అని చెప్పి అతన్ని పంపించేసింది. రవీంద్రనారాయణ ఆమె దగ్గరకు వచ్చాడు. ఏంటమ్మా, నువ్వు నా కూతురువని చెప్పకుండా అద్దెకున్నానని అబద్ధం చెప్పావు? జీవితంలో దెబ్బతిన్న మనిషి నాన్న. ఒక ఆడదాని చేతిలో మోసపోయానని చాలా కుంగిపోయి ఉన్నాడు. ఒకప్పుడు అతనికి బాగా డబ్బు పిచ్చని ఊర్లో అందరూ అనుకున్నారు. ఇప్పుడు చాలా మార్పు కనిపిస్తోంది. ఆ మార్పు శాశ్వతమా కాదా చూడాలి. మనకేం తక్కువని నువ్వు అంత చిన్నబడిలో పాఠాలు చెప్పాలి? ఆ ఊర్లో పిల్లలకి చదువు చెప్పడానికి టీచర్లు కూడా సరిగా రావట్లేదు నాన్న. 4 ముక్కలు నేర్చుకుంటే ఈ మాధవలాగా తయారవ్వకుండా ఉంటారు వాళ్ళంతా. మంచి పనే కదా చేస్తున్నాను, చేయనివ్వండి. సరే అన్నాడు ఆమె తండ్రి. అలా మేఘమాల మాధవల ప్రయాణం మొదలైంది. అతను రోజు బడికి వచ్చేవాడు. ఆమె అతనికి చదువు నేర్పిస్తూ ఉండేది. 1 సంవత్సరం పాటు అలా గడిచింది. పర్వాలేదు, అక్షరాలు, పదాలు, లెక్కలు అన్నీ నేర్చుకున్నారు త్వరగానే. లెక్కలు నాకు చిన్నప్పటి నుంచే వచ్చు. పేపర్ మీద రాయడం రాదంతే. జరిగిందేదో జరిగిపోయిందని మీరు మరో పెళ్లి చేసుకోవచ్చు కదా మాధవ్ గారు. ఒక్కసారి మోసపోయింది సరిపోలేదనా? 6 నెలలు నాతో కాపురం చేసిన భార్య ఒక మోసగత్తె అని తెలిస్తే నాకెలా స్పందించాలో కూడా అర్థం కాలేదండి. ఉంటారండి, లోకంలో చాలా రకాల మనుషులు ఉంటారు. మనకు తగిన మనుషులు కూడా ఉంటారు. కాకపోతే మనం వాళ్ళని పట్టించుకోమంతే. అంటే? నాకు మీరు బాగా నచ్చారు. మీకు కష్టపడే తత్వం ఉంది. ఓసారి ఎదురు దెబ్బ తినున్నారు కాబట్టి భార్యని బాగా చూసుకుంటారని నేను అనుకుంటున్నాను. నా దగ్గర ఏముందండి? అదిగో ఆ పాత సైకిల్, ఈ మాసిన బట్టలు, ఇవే మిగిలాయి నాకు. స్కూల్ వాళ్ళు నాకు జీతం ఇస్తారు కదా. మీరు కూడా పనికి వెళ్తున్నారు. మనం బతకడానికి ఇవి సరిపోతాయండి. ఎందుకు టీచర్ గారు, మీరు చేస్తున్న పనికి మీకు ఒక మంచి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న వ్యక్తి భర్తగా దొరకొచ్చు. నాతో మీ జీవితం అంత అందంగా ఏమీ ఉండదు. మీరు చాలా మారారు మాధవ్ గారు. ఇప్పుడు ఇంకా బాగా నచ్చారు. ఒకప్పుడు మిమ్మల్ని చూసి నవ్వుకునేదాన్ని. మీరు కలిశాక మీ మీద జాలి వేసింది. మీ మనసు ఇంతగా మారిన తర్వాత నేను మిమ్మల్ని ఇష్టపడడం మొదలుపెట్టాను. మన పెళ్ళి త్వరలోనే జరుగుతుంది, సిద్ధంగా ఉండండి అని చెప్పింది మేఘమాల. అతను పూర్తిగా ఒప్పుకోకుండానే పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఊర్లో కొంతమంది అతని తరపున నిలబడి అతన్ని పెళ్లి కొడుగ్గా ముస్తాబు చేసి పక్కూరికి తీసుకెళ్లారు. మండపం ముందు అడుగు పెట్టగానే మాధవ కళ్ళు జిగేలుమన్నాయి. అతనెన్నడూ చూసెరగనంత ఘనమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడెవరో గొప్పవాళ్లు పెళ్లి జరుగుతున్నట్టుంది బాబాయ్. మనం వెళ్ళిపోదాం పదండి. ఎవరిదో కాదురా మొద్దు, నీదే. మీరు మేఘమాల వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడామని చెప్పారు కదా. అవును, రవీంద్రనారాయణ గారే కదా ఆ పిల్ల తండ్రి. మొదటిసారి నేను మోసపోయాను, ఇప్పుడు మీరు మోసపోతున్నారేమో. వద్దు బాబు, నేను పారిపోతాను అని అతను వెనక్కి తిరగగానే మేఘమాల అక్కడ నిలబడి ఉంది. నువ్విలాంటి పని చేస్తావని నేను ముందే ఊహించాను. నేను నిజంగా రవీంద్ర గారి కూతుర్నే. ఇందులో ఎలాంటి మోసమూ లేదు. నీకంత అనుమానంగా ఉంటే పోలీసుల్ని కూడా పిలిపించు పెళ్లికి. మరి నాకెందుకు అబద్ధం చెప్పావు? ఒక పేద అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయినా పర్వాలేదు అనుకునేంతగా మారావా? డబ్బున్న అమ్మాయిని మళ్ళీ కోరుకుంటున్నావా తెలుసుకోవడానికి. బాగా ముదురు నువ్వు. నన్ను తర్వాత తిట్టొచ్చులే, ముందు మండపంలోకి పద. అలా మేఘమాల మాధవల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. చిన్నప్పటి నుంచి అతనికున్న కోరిక ప్రకారం బాగా డబ్బున్న ఇంటికి అల్లుడయ్యాడు. కానీ ఈసారి
వాళ్ళ నుంచి ఏమీ ఆశించలేదు, తన భార్యని తప్ప. రవీంద్రనారాయణ అల్లుడిని ఇల్లరికానికి ఒప్పించుకున్నాడు. ఆ ఇంటికి అల్లుడుగా, కొడుగ్గా బాధ్యతలు తీసుకొని మామగారికి వ్యాపారాల్లో కుడిభుజంలాగా నిలిచి తన భార్యతో పాటు సుఖ సౌభాగ్యాలు, సిరి సంపదలు అనుభవిస్తూ ఆనందంగా బ్రతికాడు మాధవ. ఇది ఇవాల్టి కథ. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.